వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉభయ నాంచారి సమేత మలయప్ప స్వామికి స్నపనం. తిరుమలలో వేడుకగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం. కామితార్థ ప్రదాయుడిగా ప్రసన్న వెంకన్న దర్శనం. మనోహరం అప్పలాయిగుంట బ్రహ్మోత్సవం. సుందరరాజస్వామివారి జల విహారం. తిరుచానూరులో తెప్పోత్సవ వైభవం. వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తున్న ఆలయాలు. వైభవోపేతంగా శ్రీనివాసుడి తిరు కళ్యాణాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ మాసంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అభిధేయక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. అక్కడ ఉత్సవర్ల బంగారు తొడుగులను తొలగించి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన రంజకంగా శోభిల్లుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసుడికి అత్యంత ఇష్టమైన శనివారం కావడంతో అప్పలాయిగుంట క్షేత్ర దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కళాకారుల కోలాటాలు, భజనల నడుమ స్వామివారు కామితార్థ ప్రదాయుడిగా ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవల్లో ఊరేగుతున్న స్వామివారిని కనులారా దర్శించిన భక్తులు పునీతులయ్యారు. ఇక శ్రీవారికి ఇష్టమైన శనివారం నాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యుత్ దీపకాంతుల నడుమ శోభిల్లుతున్న పుష్కరిణి జలాలపై శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామివారు తెప్పలపై విహరించారు. చక్కగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తీసుకొచ్చిన అర్చక స్వాములు విద్యుత్ దీపకాంతులతో కనువిందు చేస్తున్న తెప్పలపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతూ తెప్పోత్సవం ఘనంగా సాగింది.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇక టీటీడీ సేవ ఆన్లైన్.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ ఆన్లైన్.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ ఆన్లైన్.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777 కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికోసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసి టీటీడీ సేవ ఆన్లైన్.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకల్యాణాలతో భక్తులు ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. పలు ప్రాంతాల్లోని ఆలయాలలో స్వామివారి బ్రహ్మోత్సవ, మాసోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణాలు భక్తిరస భరితంగా సాగాయి. ఈ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా అప్పరపల్లి శ్రీ బాలబాలాజీ దేవాలయ ప్రాంగణం గోవిందనామస్మరణలతో మార్మ్రోగింది. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామివారికి అర్చకులు నయన మనోహరంగా కళ్యాణం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను భక్తులు మనసారా సేవించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ్యులు పి నారాయణమూర్తి దంపతులు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప శోభిత వేదికపై స్వామి అమ్మవార్లకు అర్చకులు కంకణ ధారణ, యజ్ఞోపవీతం, కన్యాదానం, మాంగళ్య పూజ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఉభయ నాంచారీ సమేతంగా దేవదేవుడు గోదావరి తీరంలో తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లెలోని పురాతన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను వేదికపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గోపూజలో భక్తులు పాల్గొని గోమాతల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళం చిన్నబజారులోని దూదివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. సర్వాంగ శోభితంగా కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
నల్గొండ రామాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. షోడశోపచార పూజలతో సంప్రదాయ రీతిలో సాగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాలతో ఆలయాలు శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని వాహనంపై వేంచేపు చేసి పురవీధుల్లో ఊరేగించారు. శ్రీ నృసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన స్వామివారిని దర్శిస్తే గ్రహబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కళకళలాడింది. అమ్మవారికి శ్రీచక్రార్చన, సామూహిక కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చల్లని తల్లిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నల్లకుంట శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ ఆదిశంకర కైలాస గమనం తిథిని పురస్కరించుకుని శంకరాచార్యుల వారికి అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. అనంతపురం శ్రీ చౌడేశ్వరీదేవి సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీ చౌడేశ్వరి దేవిని అభిషేకించి విశేషంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు బారులు తీరి శ్రీ చౌడేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన ప్రదోష పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందీశ్వరుడికి పంచామృతాలు, పళ్లరసాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నందివాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. కర్నూలులోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అమృతవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష ఆరాధనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పారాయణం పూర్తి చేసి స్వామివారి దీవెనలో అందుకున్నారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో 3వ విడత చందనం అరగతీత పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి 3 మణుగుల చందనం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి చందనాలంకరణకు ఉపయోగించే చందనం చెక్కలకు స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి చందనం అరగతీతను మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై వెలిసిన స్వయంభూ శ్రీ కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సుందరగిరికి చేరుకుని ఆలయ ప్రాంగణంలో స్వయంగా పొంగళ్లు వండి లక్ష్మీ నరసింహుడికి నివేదించారు. నెల్లూరు జిల్లా గూడూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శేషవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, శేషవాహన సేవలను నయన మనోహరంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. దేవదేవుడికి ఉత్సవ శోభితంగా సాగిన సేవలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. సికింద్రాబాద్ మల్కాజ్గిరి శ్రీ వల్లభ గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున యాగశాలలో విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వల్లభ గణపతికి, శ్రీ ఆంజనేయ స్వామివారికి మంగళాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం,
గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తమణంపల్లె మండలం టీ పుత్తూరులో వెలిసిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కోదండరాముడు సింహవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయ ఉభయదారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా కోదండరాముడు యోగ నారసింహుడుగా సింహవాహనాన్ని అధిష్ఠించి భక్తులను కటాక్షిస్తూ పురవీధులలో విహరించారు. కడప మోషంపేటలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నృసింహస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తొలుత మఠం ఆవరణలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజ జరిపి హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. తరువాత హయగ్రీవ హోమం, నృసింహ హోమాలను జరిపారు. నవ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లాలో పలు ఆలయాలలో జరిగిన కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచాయి. చిత్తూరుకు సమీపంలోని యాదమురి మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులకు, చక్రతాల్వార్కు స్నపన తిరుమంజనం వేడుకగా సాగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. స్వామివారితో పాటు భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఆంజనేయ స్వామివారికి జ్యేష్ఠమాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేశారు. ప్రత్యేకించి 60 లీటర్ల తేనెతో స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై తమలపాకులు, మల్లెలతో అర్చించి హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను ఆశీనులను చేసి కలశ ప్రతిష్ఠ చేశారు. తర్వాత వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక కరీంనగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో వర్షేష్ఠి యజ్ఞం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ వర్షేష్ఠి యజ్ఞం చేశారు. వైదిక యజ్ఞ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ యజ్ఞం 4 రోజుల పాటు జరగనుంది. రంగారెడ్డి జిల్లా నాగోల్ స్నేహపూర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. ముందుగా గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం నిర్వహించారు. తర్వాత 108 కలశాల్లోని పరిమళ ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక రంగారెడ్డి వనస్థలిపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ విజయ గణపతి, పంచముఖి ఆంజనేయ స్వామివారికి మన్యు సూక్తం, అభిషేకం, సింధూర పూజలు చేశాక హోమాలు జరిపారు. చతుర్వేద పారాయణ సహితంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ సాగర తీరాన ప్రశాంత వాతావరణంలో నిలవైన గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు అమ్మవారికి జాతర నిర్వహించి శాంతింపజేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి వెండి కిరీట ధారణ చేశారు. భక్తుల శిరస్సున బోనాలు ధరించి ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాగర తీరం భక్తజన సందరంగా కనువిందు చేసింది. ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది, మహిళలతో కళకళలాడింది. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికపై కూచిపూడి నృత్యం భక్తి రసాత్మకంగా జరిగింది.
కనకదుర్గ నాట్య అకాడమీ 36వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నృత్య ప్రదర్శన జరిగింది. పొడగంటి మయ్య పురుషోత్తమ అంటూ సాగే అన్నమాచార్య సంకీర్తనను చక్కని అభినయం ద్వారా రక్తి కట్టించారు. మంగళ శ్లోకంలో పాల్గొన్న బృందంలో చిన్నారి కళాకారులు వీక్షకులను ముగ్ధులను చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 41,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 37 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 120 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.